హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు అయితే ఈగల్ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ బయోగ్రఫీ ఏంటి, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మిగతా విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకైతే తెలుసు, బట్ మన వ్యూవర్స్ కూడా తెలియాలని చెప్తున్నాను. మీరు మళ్ళీ ఫీల్ అవ్వకండి. రైట్. హాయ్ మాడి గారు. హలో. హాయ్ ఎడ్వర్డ్ గారు, ఎలా ఉన్నారు? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడి గారి గురించి చెప్పాలి అంటే, ఎడిటర్గా కెరియర్ స్టార్ట్ చేసి అండ్ కమీడియన్గా మెల్లగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక మూవీలో విలన్ కింద కూడా చేసి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు మెయిన్ క్యారెక్టర్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారనమాట. సో ఏంటి సంగతులు? అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్. ఏంటది? కమెడియన్ గా కంటే కూడా నేను ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి యాక్టర్ గా చేస్తున్నాను. అంటే ఒకదాన్ని ఫిక్స్ అవ్వకుండా వర్స్టైల్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనేది ఇంటెన్షన్. అందుకు మరి స్టీరియో టైప్ లో మీరు ఫిక్స్ చేయకుండా అడగండి. ఓకే రైట్. ఎడ్వర్డ్ గారి విషయానికి వస్తే, మీరు బేసిక్గా ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు మీ బీటెక్ లైఫ్ నుంచి. అండ్ ఆహాలో జరిగినటువంటి మెయిన్ షోస్ ఏవైతే శామ్ జామ్ కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్, ఇలాంటి షోస్ అన్నిటికీ కూడా మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద చేసి సడన్ గా యాక్టింగ్ వైపుకి టర్న్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సో ఈ స్టోరీ ఏంటంటే బేసిక్ గా మేము బీటెక్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అనమాట, 2006 లో. సో మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, దాంట్లో కార్తిక్, నేను అండ్ గౌతమ్ అని చెప్పేసి ఇంకా శేషు, ఇట్లా చాలా ఫ్రెండ్స్ ఉన్నాం మేము. సో మేమందరం పాండ్ ఫ్రీక్స్ అని చెప్పేసి మేము ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం, ప్రొడక్షన్ హౌస్. సో దాంట్లో మేము అరౌండ్ 30 షార్ట్ ఫిల్మ్స్ అలా చేసామన్నమాట. సో ఇనిషియల్ గా అదే గోల్ అండ్ డ్రీమ్ అనమాట. ఒక్కొక్కడు ఇలాగే అనుకున్నాం అనమాట. ఆ టైంలో ఒకడు డైరెక్టర్ అయిపోవాలి, ఒకడు ఎడిటర్ అయిపోవాలి, యాక్టర్ అయిపోవాలి అని చెప్పి. సో అలా లేరా? మా బీటెక్ అవ్వగానే మ్యాడీ కూడా మేమందరం కలిసి ఇంకా తర్వాత కంటిన్యూ చేసాం అనమాట షార్ట్ ఫిల్మ్స్. అలా అక్కడ నుంచి. బీటెక్ ఏ కాలేజ్ మీరు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని దుండిగల్లో. సో అక్కడ. సో అలా అప్పుడు అనుకుంది అనమాట. నేను సడన్ గా రాలేదు యాక్టింగ్. అప్పుడు బేసిక్ డొమైన్ ఎప్పుడు యాక్టింగే ఉండింది అనమాట. సో షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి నేను యాక్టింగ్ చేస్తూ అలా స్టార్ట్ అయ్యాను. రైట్. మీకు హెయిర్ ఎక్కువ ఉండేది కదా, మరి ఎందుకు మీరు గుండెగించుకున్నారు? లుక్ కోసమే. అంటే మీరు హెయిర్ లో చాలా బాగున్నారు. నేను మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాను. అసలు యూ లుక్స్ అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉండే, కానీ సడన్ గా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రౌడీని చూసినట్టు అనిపిస్తుంది గుండెలో. అంతే కదండి, క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తాం. సో అలా యాక్చువల్లీ కోవిడ్ లోనే ట్రై చేశాను ఈ లుక్. సో అది లక్కీగా ఇప్పుడు ఈగిల్ కి అండ్ ఇంకొక మూవీ ఉంది చౌర్యపాఠం అని చెప్పేసి, దానికి రెండింటికి ఈ లుక్ సరిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏమో తెలియదు, ఏం చేస్తాము. ఓకే. సో ఈగల్ మూవీ విషయానికి వస్తే, మీ క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ మీరు అసలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి అని అవసరాల శ్రీనివాస్ గారితో మీరు చెప్పే డైలాగ్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. సో మీకు ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? సో యాక్చువల్లీ బేసిక్గా ఫస్ట్ నేను ఇప్పటిదాకా నాకు ఎక్కడ ఛాన్స్ దొరకలేదు, బట్ ఇప్పుడు చెప్తాను ఏంటంటే, ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి కారణం నా ఫ్రెండ్ కార్తిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము అట్లా ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్పుకోరు కదా, బట్ స్టిల్ ఒకసారి నాకు చెప్పాలని ఉంది. థ్యాంక్ యూ మా ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. అదే థ్యాంక్ యూ మా ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. సో అంటే ఇదే సేమ్ ఇలాగే ఫస్ట్ ఎప్పటి నుంచో నేను అంటే కార్తిక్తో పాటే నేను ఎప్పుడు అలాగే ట్రావెల్ అయ్యాము. కార్తిక్ కెమెరా చేసినప్పుడు నేను అసోసియేట్ కెమెరామెన్ లా చేశాను. దాని తర్వాత కార్తిక్ డైరెక్ట్ చేసినప్పుడు సూర్యకి ఐ వర్క్ యాజ్ కో డైరెక్టర్. సో బట్ ఇప్పుడు కార్తిక్కి తెలుసు వీడి యాక్టర్, వీడికి పొటెన్షియల్ ఉంది అండ్ ఒక మంచి రోల్ అనేది చేయాలని చెప్పి. నో, దిస్ ఇస్ మై సెకండ్ మూవీ. అంటే ఒక ప్రాపర్ ఫుల్ లెంత్ రోల్ అయితే సెకండ్ మూవీ ఇది. ఎందుకంటే ప్రేమేష్ కాదల్లో ఫుల్ లెంత్ మూవీ ఆల్రెడీ డెబ్యూ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే పవన్ సాధినేని డైరెక్టర్ అనమాట. సో అయితే మధ్యలో ఏంటంటే దాని తర్వాత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది డ్యూ టు వేరియస్ రీజన్స్. సో ప్రేమ ఇష్క్ కాదర్ మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 6-7 years ago, రైట్? ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. 9 years అయిపోయింది. ఓకే. సో అదే శ్రీముఖి గారు, శ్రీముఖి ఉంటుంది, రితు వర్మ గారు ఉంటారు, హర్షవర్ధన్, విష్ణుభాయ్, శ్రీ విష్ణు గారు. సో అంతా అదొక మల్టీ స్టారర్ టైప్ అన్నమాట. సో అంటే 9 years గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ మూవీకి ఎందుకు ఇంత అంటే లాంగ్ గ్యాప్ వచ్చింది? ఛాన్సెస్ మీకు రాలేదా, లేకపోతే మీరు ట్రై చేయలేదా?
ట్రై చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే బేసిక్గా ఆఫ్టర్ దట్ మూవీ దాని తర్వాత మేము వేరియస్ మూవీస్ అనుకున్నాము. సో అవి డిలే అవ్వడం వల్ల డ్యూ టు వేరియస్ రీజన్స్ అగైన్ మళ్ళీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో అవి చేస్తూ వేరే ఫీల్డ్లో చేస్తూ అవి కంటిన్యూ చేస్తూ అది డిలే అయిపోయింది అన్నమాట. సో దానివల్ల ఇంత గ్యాప్ వచ్చింది. సో మీన్ వైల్ ఓటీటీకి పనిచేయడము, దెన్ డూయింగ్ ఆల్ దీస్ షోస్, శామ్ జామ్, అన్స్టాపబుల్, ఇవన్నీ అయ్యాక ఇలా కుదిరింది అది చెప్పాలంతే. మాడి గారు, మనం బేసిక్ గా ఏంటంటే ఒక 6 years బ్యాక్ కలిసి వర్క్ చేసాం అనుకుంటాను, మహానుభావుడు వెబ్ సిరీస్ అని చెప్పి అప్పుడు. సో అప్పుడు చూస్తే మాడి గారు ఏంటంటే బేసిక్ గా కొంచెం కామెడీగా, సీరియస్ గా, ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తుంటే కూడా అర్థం కాదు. చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది లుక్. అంటే ఎందుకు మీకు మీరే అలా మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఎవరైనా చెప్తారా, మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? లేదండి, నాకు ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ లుక్స్ మెయింటైన్ చేయడం బాగా ఇష్టం. అంటే నన్ను నేను పోర్ట్రే చేసుకోవడం నాకు బాగా నచ్చుతుంది. ఏదో ఒక మూవీలో ఒక ఆపర్చునిటీ వచ్చి అక్కడ ఒక లుక్ డిజైన్ చేసి ఆ లుక్ చూసి చాలా మంది ఓకే ఈ లుక్ కి సరిపోతాడు అని చెప్పి ఫిక్స్ అవుతారు కదా. సో మనకి చాలా సినిమాలు పడి చాలా లుక్స్ అన్ని ట్రై చేసి అందరికి అర్థమయ్యే టైం ఎందుకు వేస్ట్ చేయడం, ముందు మనమే ట్రై చేద్దాం రకరకాల లుక్స్ అన్ని, ఇండివిజువల్ ఫొటోస్ వీడియోస్ పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్క్రోల్ చేసినప్పుడు అరే ఇది ఎవడో బలి ఉన్నాడే, వీడికి ఈ క్యారెక్టర్ సరిపోద్ది, ఇది సరిపోద్ది, ఈ లుక్ సరిపోద్ది, ఈ లుక్ సరిపోద్ది. సో అలా ముందు మనమే క్రియేట్ చేసుకుంటే మోర్ ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అలా రకరకాల లుక్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటా. రైట్. మీ ఫస్ట్ మూవీ పప్పు అనుకుంటా కదా? యా, పప్పు. సో పప్పులో ఫస్ట్ రోల్ అసలు మీకు ఎలా వచ్చింది? పప్పులో ఆడిషన్స్కి వెళ్ళాను, ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్లో చూసి సెలెక్ట్ చేశారు. హీరోకి ఒక 10 members ఫ్రెండ్స్ ఉంటారు ఆఫీస్లో. సో ఆఫీస్లో 10 members ఏంటంటే 13 members సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ. ఓకే. ఆ బ్యాచ్లో నుంచి రిహార్సల్స్కి రమ్మన్నారు, రిహార్సల్స్కి వెళ్ళాము. స్క్రిప్టింగ్ ఇచ్చి సో ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేస్తారో ఒకసారి చూసుకొని రిహార్సల్స్ స్టార్ట్ చేద్దాం, చదవండి డైలాగ్స్ చదవండి అంటే అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు టకటగానే అందరూ పిక్ చేసుకున్నారు. లాస్ట్ ఫైనల్గా 3 క్యారెక్టర్లు మిగిలినాయి. 3 క్యారెక్టర్లు అంటే అప్పటికి 10 మంది ఫ్రెండ్స్ అయిపోయారు, 3 మిగిలాం. ఒకళ్ళు హీరో క్యారెక్టర్ తీసుకున్నారు, ఒకళ్ళు హీరోయిన్ క్యారెక్టర్ తీసుకున్నారు, ఇంకోటి మేనేజర్ క్యారెక్టర్ మిగిలిపోయింది. మేనేజర్ క్యారెక్టర్కి ఏంటంటే హాఫ్ పేజ్ డైలాగ్ మొత్తం అంతా అయిందే ఉంటుంది, మిగతా హాఫ్ పేజ్ అందరికి ఒక్కొక్క లైన్ ఉంటుంది డైలాగ్స్. ఎవరు మేనేజర్ చదవట్లేదు, స్క్రిప్ట్ ఎవరు చదవలేరా అని చెప్పని కోఆర్డినేటర్ గారు రెచ్చగొట్టారు. యాక్చువల్గా ఏమైనా ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళు చదవలేరా, ఒకళ్ళు చేయలేరా అంటే నేను చేస్తానండి అన్న. నేనున్నా రాయనమ్మా అన్నట్టు నేను చదువుతానండి అన్న. ఫస్ట్ నుంచి మీరు అన్ని డిఫరెంట్ గానే ఉంటుంది. అన్ని చూసాను కదా మహానుభావుడు వెబ్ సిరీస్ లో మన ఇద్దరం అదే నేను మీ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ మీ అసలు మీరంటే చెప్పండి అది ఆహా కాదండి, ఏదో సంథింగ్ డైలాగ్ ఉంటుంది అన్నమాట, ఇది హా హూ కాదండి చెప్తారు. అసలు ఎలా అంటే ఆ క్యారెక్టర్ లోకి మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? అయితే ముందు క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు, ఇంకా చాలా ఉంది. సో స్క్రిప్ట్ తీసుకొని నేను చూసుకున్నాను, నేను యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. డైరెక్టర్ గారు లోపలికి రావాలనుకొని కరెక్ట్ విండో దగ్గర ఆగిపోయారంట మేము చేయడం చూసి. తర్వాత కోఆర్డినేటర్ గారితో అన్నారంట, లేదు అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, యాక్చువల్గా అబ్బాయిని పెట్టుకోవచ్చు మన మేనేజర్కి, కాదు ఏది సరిపోదు, చిన్నపిల్లడు అయిపోతాడు. అప్పటికి ఉత్తేజ్ అన్నని ఆ క్యారెక్టర్కి ఫైనల్ చేసేస్తున్నారు. సో ఉత్తేజ్ గారు లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకున్నాక అంటే ఏజ్ కూడా సరిపోదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజర్ క్యారెక్టర్ చేయడానికి, లేదు మంచి క్యారెక్టర్ ఇద్దాము అని చెప్పని అనుకున్నారు. సో అది కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల సెట్కి వెళ్ళే టైంకి కరెక్ట్గా చేంజ్ అయిపోయినాయి అన్ని. పొద్దున్నే వెళ్ళాను, నాకు అనుకున్న డైలాగ్స్ అన్నీ వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇదేంటిది డైలాగ్ మారిపోయిందే, సరే ఓకేలే వేరే డైలాగ్ ఉండుంటుంది అనుకున్నా, డైలాగ్ లేదు రావట్లేదు ఇదేంటి అంటే ఆల్రెడీ అన్నీ ఎగిరిపోయినాయి, 1,00,000 రీజన్స్ ఉంటాయి అలాగా. రోల్ ఎగిరిపోయింది ఉంది, ఆఫీస్లో ఉన్నా నేను కూడా ఒకే ఒక డైలాగ్ చెప్పా. హీరోయిన్ వచ్చిన తర్వాత హే వీడే పప్పు అని ఇంట్రడ్యూస్ చేయడం, అంతే ఒకటే డైలాగ్ సినిమా మొత్తానికి కూడా. సో అలా అది ఫస్ట్ సినిమా, అదే ఫస్ట్ డైలాగ్. రైట్. మీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచి అండ్ మీరు కూడా కంప్లీట్ గా ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నవాళ్ళు. అండ్ మీ తాతగారు స్టేజ్ ఆర్టిస్ట్, స్టేజ్ ప్లేస్ చాలా చేశారు. అండ్ మీ నాన్నగారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా, అండ్ అలాగే యాక్టర్ కూడా ఆయన.
డబ్బింగ్ ఆర్టిస్టు డబ్బింగ్ ఇన్ఛార్జ్ నాన్న. ఓకే, మీ నాన్నగారు మీరు కలిసి ఒక సాంగ్ లోనే ఎక్కడో కనిపిస్తారు, అదేంటది? అంటే కొన్ని డెమోస్ చేసాము. ఓకే, బాగా ఫేమస్ అయిన ఒక వీడియో అయితే ఉంది మీ ఇద్దరిది, మీ నాన్నగారిది మీది. అంటే ఊరికే నేను నాన్న ఇద్దరం కలిసి ఇంట్లో చిన్న వీడియో చేసాం, మ్యాడ్ న్యూస్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ఓకే ఓకే, అది అప్పట్లో బాగా వైరల్ అయింది బేసిక్గా. యా, అండ్ దట్టు మీరు జెమినీ సురేష్ గారితో కూడా ఒక అవును వీడియో చేసినట్టు షార్ట్ ఫిలిం లైక్. అంటే న్యూ ఇయర్ సాంగ్ ఒకటి చేసాం. లక్ష్మీ ఉప్పల్ గారు ఉన్నారు కదా రైటరు, అన్నయ్య ప్రొడ్యూస్ చేసిన సాంగ్ అది. సో ఆ సాంగ్ కి డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్ ఇలా ఇవి నేను చేశాను. కొరియోగ్రఫీ వచ్చేసి రవిరాజ్ అని, తను కూడా ఆర్టిస్టే, మంచి కొరియోగ్రాఫర్ కూడా. సో రవి కొరియోగ్రాఫ్ చేశాడు సాంగ్ అది. ఓకే, సో మీరు బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి మూవీస్ లోకి ఎంటర్ అయ్యారు. సో మీకు ఫస్ట్ యాక్టింగ్ పరంగా అలాగా ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్ అయితే ఎడిటర్ గా ఇండస్ట్రీలో తెలుసు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాకి మీరు ఎడిట్ చేశారు, అండ్ కోలా భాస్కర్ గారి వాటికి కూడా అసిస్ట్ చేశాను ఆయన దగ్గర కూడా. అదే, సో చాలా వరకు ప్రోమో ఎడిటర్ అని కూడా విన్నాను నేను. యా, ప్రోమో సెట్ కూడా చేసేవాడిని. ఓకే, సో మీరు అంటే బాగా హిట్ అయిన మూవీ అంటే మీరు ఎడిటింగ్ చేసిన మూవీ కానీ అంటే ఒక పేరు వచ్చినది ఏంటది? అంటే ఏ పరంగా అండి? అంటే నేను చేసిన చాలా సినిమాలు ఎడిటింగ్ లో అయితే చాలా హిట్ సినిమాలే ఉన్నాయి. నా కెరియర్ స్టార్టింగ్ ఫస్ట్ సినిమా శంకర్ దాదా MBBS కి అప్పుడే జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి బన్నీ, బుజ్జిగాడు, రెడీ, అందరివాడు, సో ఇట్లా చాలా సినిమాల లిస్ట్ ఉంది. అదే కొంచెం ఆ లిస్ట్ అంతా చెప్తే మా ఆడియన్స్ 150 సినిమాలు ఆల్మోస్ట్ దగ్గర పనిచేస్తున్నాయండి. అంత లిస్ట్ చెప్పాలంటే మనం 10 రోజులు చేయాలి ఇంటర్వ్యూ. రైట్, సో అంటే ఎడిటర్ గా మంచి పీక్స్ లో ఉన్న టైంలో మీరు ఎందుకు మరి యాక్టింగ్ వైపు టర్న్ అయ్యారు? అంటే కెరియర్ బేసిక్ అక్కడే బాగుంటుంది కదా, మూవీస్ కి రెమ్యునేషన్ అంటే ఎలా వస్తుందో అందరికీ తెలిసిందే. అంటే ఫస్ట్ నుంచి మనకి ఒక గొలవట్ ఉంది యాక్టర్ గారిని. సో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకోవడమే ఫస్ట్ యాక్టర్ గా రావాలని. బట్ కాకపోతే ఇండస్ట్రీలో నాన్నగారు ఉన్నారు, ఇంకా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు. పేర్లు వాడుకొని రావడం నాకు ఇష్టం లేదు. సో ఓన్ గా ప్రయత్నాలు చేయాలి అనే ఆలోచనతో టెక్నికల్ ఫీల్డ్ ఏదైనా చూస్ చేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ లో గ్రాఫిక్స్ అనుకున్నా యాక్చువల్గా. మన ఆస్తిపాస్తులన్నీ సరిపోవు గ్రాఫిక్స్ నేర్చుకోవడానికి, అలా అని చెప్పని. తర్వాత మా నాన్నగారికి ఏమో నన్ను సౌండ్ ఇంజనీర్ చేయాలని ఇష్టం బాగా. మిక్సింగ్, డబ్బింగ్ ఇవన్నీ చేస్తారు కదా, సో సౌండ్ ఇంజనీర్ చేయాలని మా నాన్నగారికి ఇష్టం బాగా. వీళ్ళు తీసుకెళ్ళి సానాయాది రెడ్డి స్టూడియోస్లో నన్ను జాయిన్ చేశారు. 1 month వెళ్ళాను. నాకు కేబుల్స్ పేర్లు కూడా సరిగ్గా గుర్తున్నట్ల, అంటే ఇష్టం లేనిది కదా, సో ఎక్కట్లా అసలు బ్రెయిన్లోకి. తర్వాత ఆలోచించి వన్ ఫైన్ డే ఎడిటింగ్ బాగుంటుంది కదా టెక్నికల్గా. సో ఆల్మోస్ట్ అందరూ అక్కడికి వస్తారు, ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి డైరెక్టర్లు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు. సో వీళ్ళతో పరిచయాలు పెంచుకుంటే మనకు యాక్టింగ్ ఈజీ కదా అని చెప్పి అప్పట్లో వేసిన ఆలోచన అది. పెద్ద ప్లానే. అలా వేసి కెరియర్ స్టార్ట్ చేశాను. మీరు అన్నట్టు ఎడిటింగ్లో పేరు రావడం వల్ల యాక్టింగ్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది నాకు. సో టెక్నీషియన్గా మంచి వాల్యూ ఉంటుంది, యాక్టర్గా వెళ్తే ఫేట్, మీకు ఎప్పుడు క్యారెక్టర్లు పడితే తెలియదు, ఒకవేళ పడినా మీరు ఎంతకాలం సస్టైన్ అవుతారో తెలియదు. ఇవన్నీ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. టెక్నీషియన్గా నీకు ఇప్పుడు ఆల్రెడీ ఒక పేరు ఉంది, నువ్వు లైఫ్ లాంగ్ టెక్నీషియన్గా నీకు వాల్యూ ఉంటుంది, టెక్నీషియన్గానే ఉండు అని చెప్పని చాలామంది డైరెక్టర్స్ నాకు చెప్పి ఇందులోనే ఉండరా అని చెప్పని బాగా పుష్ చేశారు. మనకేమో అసలు యాక్టింగ్ అని చెప్పని ఎవరికి చెప్పకుండా అప్పుడు నేను ఇండస్ట్రీ సగం వదిలేసి ఇటు షార్ట్ ఫిల్మ్స్లోకి జంప్ అయ్యాను నేను. తర్వాత ప్రోగ్రామ్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఆ ప్రాసెస్లోనే మిమ్మల్ని కలిసాను. ఎక్కడున్నావురా సునీల్? నీ వల్లేరా ఇదంతా? సునీల్ బోడపాటి ఏమైపోయాడు పాపం. అసలు నేను ఇంకా మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను తనైతే. సో యా, థింగ్ వచ్చేసి నెక్స్ట్ మీరు సవారీ సినిమాలు అసలు కోవిడ్ టైంలో పీక్స్ అన్నమాట. సెకండ్ కోవిడ్ టైం అనుకుంటా కదా? లేదండి, ఫస్ట్ కోవిడ్ ముందు రిలీజ్ అయింది సినిమా. ఓకే, అసలు అంటే ఆ మూవీలో మిమ్మల్ని చూసి లిటరలీ ఐ వాజ్ షాక్డ్. అంటే విలనే కదా? కాదు, కామెడీ క్యారెక్టర్, ఇండివిజువల్ క్యారెక్టర్. ఓకే, హీరోయిన్ ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్. యాక్చువల్గా అందరికి అది అలాగే అర్థం అవుతుంది, ఎందుకో మనకు అర్థం కాలేదు. హీరోయిన్ పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు యాక్చువల్గా అది. ఓకే,
హీరోయిన్ పెళ్లి పెళ్లి కొడుకు కదా వేరే మీరు? వాళ్ళు. పెళ్లి కొడుకు కదా మీరు? అవును, నా పెళ్లికి నేను యుఎస్ నుంచి వస్తాను అనమాట. ఓకే, పెళ్లి కూతురు ఎవరు? హీరోయినే కదా? కాదండి, ఓకే ఓకే వేరే ఎవరో అసలు తెలియదు. ఓకే, సో అది అలా క్లాష్ అవుతుంది అనమాట. క్లాష్ అయింది. సో అంటే చెప్పాలంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే మేజర్ 6 క్యారెక్టర్స్ లో నాది కూడా ఒక వన్ ఆఫ్ ది క్యారెక్టర్, అరుల్ బాబ్డే. ఓకే, మరి మీరు ఎందుకంటే హీరోకి సింక్ లేకుండా మీరు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు? యాక్చువల్గా ఏంటంటే సింక్ డైరెక్టర్ గారు బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్ యాక్చువల్గా అదే. ఏంటంటే అరుల్ బాబ్డే అనేవాడు ఇక్కడ వాడే యుఎస్ వెళ్ళిపోయి కొన్ని వేషాలు వేస్తా ఉంటాడు అనమాట. అసలు ఇండియన్స్ అంటే నాకు నచ్చదు, ఇలా అంతా కథలు పడుతూ ఉంటాడు ఫుల్ గా. ఇండియాకి వస్తాడు, వచ్చి పెళ్లి చేసుకోవడం కోసం వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత వీడి భారత్ తీసే టైంలో వేరే ఒకరిని కిడ్నాప్ చేయాలి యాక్చువల్లీ. సో హీరోని కిడ్నాప్ చేయాల్సింది, గుర్రం పక్కనే ఉంటాడు అనేది కిడ్నాపర్స్కి ఇచ్చిన క్యూ అనమాట. సో గన్ ఫైర్ అవ్వడం వల్ల అందరూ పారిపోతారు. గుర్రం మీద ఉన్నాడు, నేను కింద పడి లేచి నుంచుంటాను. వాళ్ళ క్యూ ఏదైతే ఉందో గుర్రం పక్కన ఉండేవాడని నన్ను ఎత్తుకెళ్ళిపోతారు డైరెక్ట్ గా. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో వీడు కాదు మనం తీసుకురావాల్సినోడు అని. అప్పటికి అరుల్ బాబ్డేకి ఉండే నోటి దూల వల్ల వీడు డైలాగ్ వేస్తుంటాడు, ఏ యూ బ్లడీ ఇండియన్స్ అనుకుంటా మాట్లాడుతుంటాడు. ఒక 2 డైలాగ్ చెప్తారా మా కోసం? ఎన్నిసార్లు చెప్పాను మీకు నేను ఫెరారీలో వస్తానని, ఈ డాకోటా లాంటి డాంకీని తెచ్చారు, ఇందులో అంతా నేను రాను, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాడికి ఏది చూసినా కూడా ఇక్కడ అంటే చాలా చీప్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో విలన్స్ మీద కూడా వీడు ఇలాగే సెటర్లు వేస్తుంటాడు, ఏ యూ కామియా మ్యాన్, ఎవడరా నువ్వు అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు పక్కన నుంచి. ఈ వేసిన సెటర్ల వల్ల వాళ్ళ ఖాళీ నిజం తెలిసాక కూడా, అరే ఈడు బంగారు బాత్లో ఉన్నాడు రా నా కొడుకు, ఈయన కూర్చోబెట్టేయండి, డబ్బులు వచ్చాక వదిలేద్దాం అని చెప్పని డబ్బుల కోసం ఈయన కూర్చోబెట్టింటారు సినిమా లాస్ట్ వరకు. అంటే అక్కడికి వెళ్ళి షో ఆఫ్ అయితే చేస్తాం, డబ్బులు అయితే ఎలా అండి ఊరికే చంపేస్తాం. బట్ థ్యాంక్స్ టు శ్రీకాంత్. యాక్చువల్ నాకు ఆ క్యారెక్టర్ రావడానికి గల కారణం శ్రీకాంత్ అని అందులో విలన్ క్యారెక్టర్ చేశారు కదా, నన్ను కిడ్నాప్ చేయించే క్యారెక్టర్. శ్రీకాంత్ యాక్చువల్లీ నాకు ముందు పరిచయం లేదు. వెరీ ర్యాండమ్ గా ఫేస్బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది, బ్రో ఇలా ఒక సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, మీరు వస్తారా ఆఫీస్కి ఒకసారి అని. షూర్ అండి వస్తాను, ఎక్కడ ఏంటి చెప్పండి అంటే లొకేషన్ పంపిస్తాను రండి అన్నారు. వెళ్ళాను, తీరా చూస్తే బాలనగర్ ఎక్కడో లోపలండి. యూజువలీ ఆఫీస్లో ఎవరు అటు సైడ్ పెట్టరు. డైరెక్టర్ గారు ఏరియాలో ఉంటుంది అదంతా. లేదు అంటే అది సినిమాలో చూసిన లుక్ అది అడుగుతున్నారా మీరు? కాదు, అది వేరు ఇది వేరు కంప్లీట్. సో అంత లోపలికి ఆఫీస్ పెడితే ఇక్కడ ఎవరైనా ఆఫీసులు పెడతారు, ఈ సినిమాలు ఇవన్నీ అయ్యేలాగా ఏం లేవు. బాలనగర్ సైడ్ అంత లోపలికి, బాలనగర్కి లోపలికి ఇంకా లోపలికి అంటే చిన్న చిన్న హౌసెస్ అన్ని చాలా ఉంటాయి లోపలికి. బోయినపల్లి దాటి బాలనగర్ ఆ లోపలికి ఇంకా. అదే వైజీడి మెట్ల సురారం అంటే మనకు అన్ని తెలియవు, మ్యాప్లు పెట్టుకుని వెళ్ళిపోతాడు. సో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసి ఇదేంట్రా ఇక్కడ ఆఫీస్ పెట్టారు, ఇది అయ్యే సినిమాలా లేదులే అనుకొని పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ హాయ్ బ్రో నేను మెసేజ్ చేసిన అంటే హాయ్ బ్రో అన్న, డైరెక్టర్ తీసుకెళ్ళి పరిచయం చేశాడు, సీన్ లాగా చెప్పారు, సీన్ లాగా చెప్పి ఇలా ఉంటుంది మీ క్యారెక్టర్ యాక్చువల్గా అని మాట్లాడి, ఆడిషన్ ఏమొద్దు ఎందుకంటే నేను మీది దిస్ బై దట్ గెల్ అని షార్ట్ ఫిల్మ్ చూసా, ఆ షార్ట్ ఫిల్మ్ కాన్ఫ్లిక్ట్స్ లో నుంచి వచ్చింది. సో దిస్ బై దట్ గర్ల్ చూసా నేను, నాకు నచ్చింది. సో క్యారెక్టర్ అయితే ఇది అనుకుంటున్నాం, ఆడిషన్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఫొటోస్ ఇవ్వండి చాలు, ఎక్స్ప్రెషన్స్ 4 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్లోకి తీసుకెళ్ళి ఫొటోస్ తీసుకుంటామంటే బయట కన్వర్జేషన్ జరుగుతుందంట డైరెక్టర్ గారికి శ్రీకాంత్కి ఇద్దరికి. అరే నువ్వు చెప్పినోడికి వీడికి సంబంధం లేనట్టుందిరా, షార్ట్ ఫిల్మ్ చూస్తే వేరేలా ఉన్నాడు, ఇక్కడ బయట చూస్తే సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు, ఏం లేదు, చేయగలడా క్యారెక్టర్ ఇది, డైరెక్టర్ పాప ఎన్ని కష్టాలు పడ్డాడు చేయించుకోవడానికి ఎంతో అని వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఫోటో షూట్ లోపల ఫొటోస్ తీసుకున్నారు, అయిపోయింది, బయటకు వచ్చాను. రాగానే అసిస్టెంట్ ఫోన్లో ఫొటోస్ సార్ అని చెప్పి ఫొటోస్ చూసి నవ్వడం స్టార్ట్ చేసి, డన్ బ్రో లాక్ మనం ఒక 10 daysలో షూట్ అనుకుంటున్నాము, మీకు 1 weekలో అప్డేట్ చేస్తాను ప్రాపర్ డేట్ అది అంటే సరే అండి అని చెప్పని మాట్లాడుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి సేమ్ అదే బిల్డింగ్ కింద నుంచి మళ్ళీ నేను నా ఫ్రెండ్ రమేష్ ఇద్దరం నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. అరే క్యారెక్టర్ చాలా బాగుందిరా,
ఇది నిజంగా చేస్తే సినిమా అయిపోయి బయటకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. సెట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండింది, డైరెక్టర్ బాగా ఫ్రెండ్లీ. ఇది ఇలా చేద్దాము అని అనుకుంటే ఒకసారి చేసి చూసేద్దాం, బాగుంది అంటే ఓకే, లేదంటే నాకు కరెక్షన్స్ అనిపిస్తే చెప్తానని చెప్పని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు సాహిద్ గారు డైరెక్టరు. ఓ అట్లా ఆ సినిమా చేశాను. యా, మంచి క్యారెక్టర్, మంచి నేమ్ వచ్చింది ఆ సినిమా వల్ల. అయితే కోవిడ్ వల్ల గుర్తుండేదానికంటే మళ్ళీ ఫస్ట్ స్క్రాచ్కి రావాల్సి వచ్చింది. కోవిడ్ రాకపోయింది ఉంటే ఈ పాటి కొంచెం పేరు బాగా గట్టిగా తెలిసిండేదేమో. రైట్. సో నెక్స్ట్ ఈగల్ మూవీ విషయానికి వస్తే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇది కూడా. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారితో మీ ఎక్స్పీరియన్స్ అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ తను మీతో అంటే తను షూటింగ్ సెట్స్ ఎలా ఉంటుంది అసలు? నేను చూసినంత వరకు అయితే కనుక వెరీ ప్రొఫెషనల్ అండి. అంటే మెథడ్ యాక్టర్స్ అంటారు కదా, నేను ఆవిడనైతే అలాగే చూసాను. ఎందుకంటే సెట్స్లో ఉన్నంతసేపు సేమ్ అదే మూడ్లో అలాగే క్యారీ చేస్తూ ఉండేవాళ్ళు బాగా. ఓకే. ఓ ఫన్ సైడ్ ఇదంతా నాకు తెలియదు, ఎందుకంటే క్యారెక్టర్ త్రూ జర్నీ ఉంది కదా. అవును అవును. సో ఎంతసేపు ఆవిడ చాలా ఇంటెన్స్ గా సేమ్ అదే క్యారెక్టర్ మూడ్లోనే ఉండేవాళ్ళు. ఓకే. సో తనని అంటే బస్ దిగిన దగ్గర నుంచి తనతో పాటు కంప్లీట్ గా ఆ బనగానపల్లి ఏరియాలో, బనగానపల్లి రైట్? అయిపోద్ది. లేదు సీరియస్ లేదు, బనగానపల్లి అని బస్ మీద పేరు ఉంటుంది, నేను చూసాను. ఓకే. బస్సు దిగారు, బస్ దిగారు. అక్కడి నుంచి ఈయన ఒక ఇంగ్లీష్ టైప్ ఆఫ్ డైలాగ్ ఒకటి ఉంటుంది మీది, ఆ డైలాగ్ ఏదో ఒకసారి చెప్తారా మా ఆడియన్స్ కి? బస్సు దిగాక బస్ అంటే బస్సు దిగిన తర్వాత ఆవిడ జర్నీ వేరే ఉంటుంది. ఫైనల్ గా టాక్సీ కావాలి యాక్చువల్గా ఆవిడకి. అవును అవును, టాక్సీ కావాలి. సో మీరు ఒక ర్యాపిడో బండి లాగా ఆవిడ దగ్గరికి వెళ్తారు. సో మీ డైలాగ్ ఊరు మొత్తానికి మన ఒక్కరి దగ్గరే ఉంటుంది టాక్సీ, అది కూడా మా లూనా. ఓకే. లూనా సురేష్. డైలాగ్ ఏదో చెప్తారు, యూ వాంట్ టు కమ్ విత్ మీ సంథింగ్, ఏదో టాక్సీ ఏదో కావాలని మీరు ఏదో అడుగుతారు ఆ టైంలో. వాడు పనిలో ఉన్నాడు, ఐఎమ్ ఫామ్ లో ఉన్నాడు, యూ వాంట్ టాక్సీస్, హియర్ ఇస్ టాక్సీస్. రైట్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తారు. ఓకే. సో అంటే ఎలా అనిపించింది అజయ్ ఘోష్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఏంటంటే అజయ్ గారితో కాంబినేషన్ నాకు పడలేదు. అంటే సీన్స్ కంటిన్యూటీ ఉండడం వల్ల మీకు అలా అనిపించుండొచ్చు. కాంబినేషన్ అయితే నాకు అనుపమ గారితో, తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్నతో. అవును, శ్రీనివాస్ రెడ్డి గారితో. సో శ్రీనివాస్ రెడ్డి గారితో ఎలా ఉంది? అంటే బార్ లో కూడా తీసుకెళ్తారు కదా డైరెక్ట్ గా మీరు? బార్ కి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆవిడ వెళ్తారు, నేను బార్ కి వెళ్ళలేదు. అవునా? అయ్యా మీరు సినిమా చూడలేదా? చూసానండి బాబు, చూసాను కాబట్టి. అంటే 2-3 days అయింది కదా, మర్చిపోతాం. ఆడేసుకుంటున్నారు, చేసేసుకుంటారు, భయం వేసేస్తుంది. ఏం పర్లేదు, గట్టిగా తగులుకోండి. రైట్. సో ఓవరాల్ గా సినిమా అంటే మీకు రవితేజ గారితో పెద్దగా ఇంట్రడక్షన్ ఉంటుంది అనుకుంటుంది? అసలు లేదు, అసలు కాంబినేషన్ అసలు లేదు, కాంబినేషన్ లేదు. సో అంటే మూవీ అంతా చూసిన తర్వాత మీ ఫీల్ ఏంటి? అంటే కంప్లీట్ మూవీ అయిపోయిన తర్వాత సినిమా ప్రతిదీ కూడా ఎలివేషన్, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలివేషన్ గానే కనిపిస్తుంది. సో ఏంటి అంటే కంప్లీట్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈగల్తో? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్, బ్యూటిఫుల్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా తక్కువ ఉంది, కానీ బయట కంట్రీస్లో ఆ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవును. సో దాన్ని అడ్రస్ చేసి ఒక స్క్రిప్ట్ రాయడం అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ కంప్లీట్లీ. మణి గారు, కార్తిక్ ఇద్దరు కలిసి కూర్చొని దే బోత్ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ. అలాంటి మంచి సినిమాలో రవితేజ గారు లాంటి పెద్ద హీరోతో పాటు మా ఇద్దరికి కాంబినేషన్ పడడం, అంటే ఆ సినిమాలు మేము కూడా ఒక పాట అవ్వడం అనేది వీఆర్ సో హ్యాపీ. సో మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ లేవనుకుంటా కదా? ఏం లేదు, సినిమాలో లేదు. ఈయనైతే మిలిటరీ అని, నేను తగ్గేదే లేదు, వెనక్కి అటాక్ చేయడమే అని ఈయన అంటారు. ఇంకొక సినిమా ఉంది చౌర్యపాఠం అని చెప్పని, ఇప్పుడు రీసెంట్ గా టీజర్ అది లాంచ్ అయింది. అవును, చూసాను. ఆ సినిమాలో మా ఇద్దరి మంచి కాంబినేషన్స్ ఉంటాయి. రైట్. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? నేనేదో అడుగుతున్నట్టు. లేదండి. కాదండి, 20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఎప్పుడు చూడు అంటే ప్యాషన్ తోనేనా గర్ల్ ఫ్రెండ్స్, ఇలా పర్సనల్ లైఫ్ ఇలాంటిది ఏమి ఉండదా? పర్సనల్ లైఫ్ సినిమా అయిపోయిందండి, ఇంక వేరే పర్సనల్ లైఫ్ ఉంది. అవునా? అంటే ఉంటాయి కదా, అంటే ఎవరు లేరా అసలు? ఎవరు లేరా లైఫ్ లో?
అంటే పాస్ట్ లో ఉన్నారు, పాస్ట్ లో ఒకళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఓకే, అంటే బ్రేకప్ లేకపోతే బ్రేకప్. అవునా? ఓకే, రైట్. మీ విషయానికి వస్తే మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? నాది అరేంజ్ అండి. ఓకే. సో మీరు అంటే కంప్లీట్ గా మూవీ సైడ్ అంటే ఇండస్ట్రీ సైడ్ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అంతా బేసిక్ గా కేటాయించలేరు. ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయో తెలియదు, ఎక్కడ పార్టీస్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు షూటింగ్ ఉంటుందో తెలియదు. అండ్ యూ హ్యావ్ లైక్ ఎప్పుడు చూసినా మీ ఫ్రీ టైం అంతా కూడా అంటే బేసిక్ గా మీకు ఫ్రీ టైం ఉండదు. సో ఎలా అర్థం చేసుకుంటారు తను మిమ్మల్ని? నో లక్కీగా ఫర్ మీ మై వైఫ్ అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ అండి, చాలా అండర్స్టాండింగ్. సో పేరెంట్స్ విషయం పక్కన పెడితే ఎప్పుడు కొడుకు ఎదగాలన్న ఆస్తోనే ఉంటారు, ఒక మంచి పొజిషన్ కి వెళ్తారని దే లీవ్. బట్ వైఫ్ కి బేసిక్ ఒక ఫ్రీ టైం అనేది ఇవ్వాలి, కొంచెం స్పెండ్ చేయాలి. అలాంటప్పుడు ఏంటి మీ ఇద్దరి మధ్య? యాక్చువల్లీ నా మ్యాచ్ అవ్వడం కూడా అంటే ఓకే అవ్వడం కూడా చాలా విచిత్రంగా జరిగింది అనమాట. సో మ్యాచ్ పెళ్లి చూపులు జరిగిన తర్వాత తన ఫ్యామిలీలో వాళ్ళ కజిన్ తమ్ముడు ఉన్నాడు. సో అతను పాండఫ్రిక్స్ కి ఫ్యాన్ అనమాట. సో మా షార్ట్ ఫిల్మ్స్ అవి చూసి హీ ఆల్సో వాంటెడ్ టు బి అ ఫిల్మ్ మేకర్ బేసిక్లీ. అది చూసి అక్క నువ్వు ఇతను నాకు తెలుసు పాండఫ్రిక్స్ వీళ్ళందరూ కలిసి చాలా బాగా చేస్తారు అని చెప్తే అలా తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు తన్ని ఫస్ట్ ఓకే చెప్పడానికి. సో బేసిక్గా అంటే ఫస్ట్ భయపడతారు కదా సినిమా వాళ్ళు, అది ఏంటి అంటే సో అలా చాలా లక్కీ ఓకే అయిపోయింది. దాన్ని మాట్లాడుతున్నప్పుడు చాలా క్లారిటీగా ముందే అండర్స్టాండింగ్ ఉందన్నమాట, ఇలా ఉంటది లైఫ్ స్టైల్ అది అని చెప్తే షీఈస్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే వన్ బేసిక్లీ. అంటే ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు రాలేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయి నా ఫోన్ ఎత్తట్లేదు, ఏమైపోయో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉండవా మీ ఇద్దరి మధ్య? అవి ఏమున్నా కానీ ఇలాంటి సినిమాలు ఈగలు పడ్డ తర్వాత అన్ని వెళ్ళిపోతాయండి. అన్ని అయిపోతాయి అంటే 2-3 years గ్యాప్ వస్తుంది కదా, అంటే మ్యాక్స్ ఒక సినిమా అవ్వాలి అంటే ఎట్లేదన్నా ఒక 2-3 years టైం పడుతుంది. ఆ 2-3 years లో వచ్చే డిస్టర్బెన్సెస్ అన్ని ఒకటే సరిపోతాయా మరి? అలా ఏం ఉండదండి, అంటే ఐ డోంట్ నో, అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. బట్ అంటే చెప్పండి. ఇంకా చాలా ఎదగాలైతే బట్ కాన్స్టెంట్ నా వర్క్ ని ఎప్పుడు తను సెలబ్రేట్ చేస్తారు అనమాట. డన్ షోస్ ఇప్పుడు ఎంత బిజీ ఉన్నా ఇప్పుడు ఒక అన్స్టాపబుల్ పడింది, షీల్ సెలబ్రేట్ దాట్. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు మా బాబుని తీసుకొని ఫ్రెండ్స్ తో ఇప్పుడు సినిమాకి వెళ్ళిన తను ఈగిల్ చూడడానికి, సెకండ్ థర్డ్ టైమ్. సో అలా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇలా ఫ్రీగా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం వర్క్. రైట్. సో కమింగ్ టు ద యువర్ ప్రొఫెషనల్ థింగ్స్, అన్స్టాపబుల్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసి సామ్ జామ్కి. సో బాలకృష్ణ గారితో మీకు ఏమైనా లైక్ ర్యాపో ఉండేదా? అంటే బేసిక్ అయితే ఉండిందండి, బికాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను కాబట్టి కోఆర్డినేట్ చేయడం అదంతా ఉండేది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఐ హావ్ సీన్ అండి. అంటే మామూలుగా మనం చాలా వింటా ఉంటాము రూమర్స్ అయ్యాను, కానీ వన్స్ యూ వర్క్ విత్ హిమ్ కదా. అవును, ఆయన కొడతారు అని విన్నాను, ఎవరైనా ఫోటో అడగడానికి సెల్ఫీ అడగడానికి వస్తే కొడతారు. అసలు చాలా అవన్నీ రూమర్స్ తెలుసా, అసలు చాలా ఓపిక్ గా 2 hours అయినా నిల్చో నా ప్రతి ఒక్కరికి ఫోటోస్ ఇస్తారు అతను. ఈజ్ మామూలు జమ్ అతను. తిడతారు అని కూడా విన్నాను నేను. లేదండి, అంటే ఇప్పుడు 2 seasons చేశానండి నేను. Season 1 Season 2 చేశాను, అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. అండ్ ఫ్యాన్స్ వస్తే వాళ్ళని ఎప్పుడు పాపం ఆయన బాగా చూసుకుంటారు అసలు. నిజమేనా? నిజం చెప్తున్నాను. రైట్. సో అన్స్టాపబుల్ 2 విషయానికి వస్తే మాత్రం అసలు ఫస్ట్ సీజన్ కన్నా సెకండ్ సీజన్ ఇంకా కొంచెం హై లెవెల్. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు ఇలాంటి ఒక పెద్ద గెస్ట్లు వచ్చారు. ఆ టైంలో మీతో అంటే ఆ షోకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అప్పుడు నిజంగా అంటే స్ట్రేట్ అవే కొన్ని రాత్రులు నిద్రపోరు కదండి, అంత హెక్టిక్ ఉండదు అనమాట ఆ టైంలో అయితే. ఎందుకంటే వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు వచ్చినప్పుడు అనుపన్న స్టూడియోస్ లో చేసాము. ఆ స్టూడియో దగ్గర నుంచి బయట మీకు క్రీమ్ స్టోన్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్, చాలా మంది జనాలు వచ్చారు. అసలు చాలా కేటిక్ గా ఉండిందండి. అసలు మాకు అంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే చాలా మంది విఐపీస్ వస్తారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. చాలా కేటిక్ గా ఉండింది. మాకు పోలీస్ పర్మిషన్స్ కానివ్వండి, ఎంట్రీ ఎగ్జిట్స్ కానివ్వండి. అసలు అంటే షూట్ రేపు అంటే ఒక 2 days ముందు నుంచి అక్కడే ఉండిపోయాను నేను, కోఆర్డినేట్ ఎవ్రీథింగ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అంటే ఇది మన పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారిది, మహేష్ బాబు గారు అవును వచ్చినప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పటి వరకు ఏ టీవీ షోస్ లో కనిపించలేదు. సో ఐ థింక్ ఫస్ట్ షోనే అనుకుంటా కదా అపియరెన్స్ అలాంటిది, అదే ఫస్ట్ షో అనిపిస్తుంది. అంటే ఆ కాంబినేషన్ లో కూడా అవును, కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అది. సో ఎలా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ అదంతా కోఆర్డినేషన్ అప్పుడు ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది అయ్యిందా?
కోఆర్డినేషన్ ఏమి ఇబ్బంది కాలేదండి. అంటే అక్కడ బేసిక్గా బయట ఫ్యాన్స్ని కోఆర్డినేట్ చేయడం ఇబ్బంది, బట్ అదర్వైజ్ అక్కడ వాళ్ళ టీం కానీ వాళ్ళందరూ వెరీ ప్రొఫెషనల్. అండ్ మేము అనుకున్నాము అంటే చాలా తక్కువగా అలా మాట్లాడతారు కదా, సో ఫాస్ట్గా అయిపోద్దాం అనుకున్నాం. కానీ ఒకసారి షూట్ స్టార్ట్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. యూజువల్గా 5కి ప్యాకప్ చెప్పేస్తాం జనరల్గా. ఆ రోజు 7:30, 8 వరకు జరిగింది. ఇట్ వాజ్ ఆల్ మ్యాజికల్ బేసిక్లీ. ఓకే, అన్స్టాపబుల్ 2 అంటే ఒక్క ఎపిసోడ్కి ఎన్ని డేస్ టైం తీసుకుంటారు? షూట్ ఒకటే రోజు అండి, షూట్ ఒకటే రోజు షూట్. సో చేస్తాము. ప్రొడక్షన్ వైజ్ గా కొంతమంది ఫ్యాన్స్ వచ్చి మీద పడిపోతూ ఉంటారు, అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మరి? అంటే ముందే తెలిసిపోద్దండి వాళ్ళకి, పలానా రోజు ఇక్కడ షూట్ అవుతుందని ముందే తెలిసిపోద్ది వాళ్ళకి. సో 1 వీక్ ముందు నుంచి మనకి రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి అనమాట. సో వీ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ది షో, మేము లోపల కూర్చుందాం అనుకుంటాము, వీ వాంట్ ఫోటో సెషన్ అది అంటే దాన్ని బట్టి మేము అరేంజ్ చేస్తాం. ఒక ఫోటో బూత్ అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఒక సెలెక్టెడ్ ఫ్యాన్స్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టడం కానీ. సో అలా చాలా బ్యాలెన్స్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బాలయ్య గారి ఫ్యాన్స్ ఉంటారు, గెస్ట్ ఫ్యాన్స్ ఉంటారు, అండ్ చాలా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఇంకోటి ప్రభాస్ గారిది అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారిది చేసినప్పుడు ఐ థింక్ అంటే చాలా వరకు ఆన్లైన్ లో కాల్స్ తీసుకుంటారు, జరుగుతూ ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించింది అంటే ప్రభాస్ గారి వచ్చినప్పుడు? అదొక స్వీట్ సర్ప్రైజ్ అని అనుకోవాలి, ఎందుకంటే ఒక బాహుబలి అలాంటివి చేసిన తర్వాత ఒక స్టార్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా అంటే ఒక 1 month నుంచి ప్రిపరేషన్ జరుగుతుంది మాకు, స్క్రిప్టింగ్ అది అంటే అలా ఉంటుంది. వచ్చారు, చాలా సింపుల్గా వచ్చారు, కూర్చున్నారు, సరదాగా, అసలు చాలా సరదాగా ఉన్నారు అసలు. అంటే అంత పెద్ద స్టార్ అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్, అంత సింపుల్ గా ఉంటారు, అంత సరదాగా ఉంటారు అందరితో అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. హ్యాపీగా అన్ని అంటే దాంట్లో స్క్రిప్ట్ లో పార్ట్ ఉన్న అన్ని ఛాలెంజెస్ కానీ, అన్ని గేమ్స్ కానీ చాలా అసలు ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా చాలా హ్యాపీగా చేశారు అతను. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇట్ వాజ్ అన్ ఆనర్ బేసిక్గా టు. సో ఒక గెస్ట్ మామూలుగా అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది ఒక గెస్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు రేపు ఎపిసోడ్ ఉంది, సో ఒక గెస్ట్ ని ఎన్ని డేస్ నుంచి మీరు హోల్డ్ చేసుకుంటూ వస్తారు, అంటే ఎప్పటి నుంచి మీరు తీసుకురావాలి అనుకుంటారు? బేసిక్లీ అంటే ఫస్ట్ ఒక చార్ట్ ఉంటుందండి, మేము అంటే షో చేస్తున్నప్పుడు ఒక గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. సో మాట్లాడేస్తాం ఆల్రెడీ మేము. సో వాళ్ళు వన్స్ ఓకే చెప్పాక వాళ్ళ డేట్ పట్టి అండ్ బాలయ్య గారి డేట్ పట్టి విల్ ప్లాన్ దట్ షూట్ అనమాట. సో అఫీషియల్లీ వాళ్ళు ఓకే చెప్పేస్తారు, జస్ట్ డేట్స్ కోఆర్డినేట్ చేసుకొని వీ హ్యావ్ టు డూ దట్ షూట్. ఓకే, సో శామ్ జామ్ విషయానికి వస్తే, శామ్ జామ్ కూడా ఒకటి బేసిక్ గా చాలా మందికి హెల్ప్ చేశారు ఆ షో త్రూ. అవునండి. సో సమంత గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఆ షోకి మొత్తం కూడా మీరే కోఆర్డినేటర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సో ఎలా ఉంది? ఇట్ వాజ్ నైస్ అండి. అంటే మామూలుగానే తను చాలా స్వీట్ గా ఉంటారు, అండ్ వర్క్ వైజ్ అయితే వెరీ ప్రొఫెషనల్, అండ్ షీ వాజ్ ఆల్ స్పోర్ట్ అనమాట. ఎప్పుడు లైక్ ఇప్పుడు అంటే తను కూడా అది ఫస్ట్ టైం అనమాట చేయడం అలాంటి షో. షీఈస్ అ యాక్ట్రెస్ అండ్ షీ హస్ డన్ బిగ్ మూవీస్ అవి చేశారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం షీ వాస్ హోస్టింగ్ ఎ షో. సో ప్రతి చోట దేవర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, డైరెక్టర్స్ నుంచి కానీ లేకపోతే స్క్రిప్ట్ సైడ్ నుంచి కానీ లాట్ ఆఫ్ ఎప్పుడు కాన్స్టెంట్ ఇన్పుట్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడు అసలు ఇరిటేట్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండదు, చాలా స్పోర్టివ్గా ఉండేది అసలు. ఇట్ వాస్ ఫన్ బేసిక్లీ వర్కింగ్. అవునా? యా. రైట్. సో మ్యాడీ గారి విషయానికి వస్తే, మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. అయితే మీరు సైమా అంటే షార్ట్ ఫిలిం సైమా అవార్డ్స్ కి కూడా నామినేట్ అయ్యారు. మీకు అవార్డు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇది వాళ్ళ కదా అడగాలి యాక్చువల్ గా. అంటే లక్కీలీ అప్పుడు ఆ టైంలో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. గ్రేట్. సో సేమ్ కేటగిరీకి ఎవరెవరైతే నామినేట్ అయ్యారు, సో అందరూ నా ఫ్రెండ్సే ఉన్నారు. ఓకే. ఐ ఫెల్ట్ ఎవరికి వచ్చినా కూడా హ్యాపీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎదగాలి, నాకు స్వార్థం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ ఎదగాలి కూడా నాకు ఇంపార్టెంటే కదా. సో ఎవరికి వచ్చినా హ్యాపీ అనుకున్నాం, అందులో వన్ ఆఫ్ ది ఫ్రెండ్కి వచ్చింది. బట్ నామినేట్ అవ్వడం కూడా ఐ ఫెల్ సూపర్ హ్యాపీ. అంటే అక్కడ దాకా వెళ్ళడం కూడా చాలా పెద్ద అచీవ్మెంటే కదా. అవార్డు వస్తే వేరేలా ఉండేది, ఫర్దర్గా చాలా వస్తాయిలేండి. సరే, మీరు ఫీల్ అవునంటే అడగండి. అది వెనకాల కంటిన్యూటీ అండి, సినిమాస్ ఉన్నాయి. అంటే ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కుళ్ళుకోకండి. కుళ్ళు అసలు నా హెయిర్ తో పోల్చుకుంటే మీరు హెయిర్ ఏనా అంటే కొంచెం ఒత్తుగా ఉందంటే. There you go. ఓకే, ఆయనకి లేదని బాగా. వాడు యాక్చువల్ తీపించేస్తున్నాడండి, వాడికి ఎందుకు లేదండి, మొత్తం ప్లెయిన్ అయిపోయింది. వస్తుంది అసలు మళ్ళీని? అసలు అంత టైం దొరకలేదండి మళ్ళీ. అంటే గ్రో చేసి ఇప్పుడు ఈ లుక్ లోనే ఉన్నాను ఆల్మోస్ట్ 2 years 3 years నుంచి ఇదే లుక్. 3 years ఆల్మోస్ట్. ఒకవేళ సడన్ గా ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చి దాంట్లో మొత్తం హెయిర్ ఉండాలంటే ఏం చేస్తారు?
అంటే మళ్ళీ 3 months వెయిట్ చేయరు కదా వాళ్ళు. అంటే నిజంగా వెయిట్ చేసేలా అంటే పెరుగుతుంది వాడికి హ్యాపీగానే. అవునా? వాడి ఫుల్ జుట్టు ఉంది. మీరు బాగా సపోర్ట్ వాడి సపోర్ట్ కాదు, దిస్ ఇస్ ఫ్యాక్ట్. వాడు ఎవ్రీ టైం ఎవ్రీ వారం పాపం వెళ్ళి వాడు చేయించుకొని మెయింటైన్ చేస్తాడండి. మీరు పాపం అలా అనేస్తున్నారు. మంచినీళ్ళు బాగున్నాయా? ఏంటో సేమ్ మంచినీళ్ళు లానే ఉన్నాయి. మంచినీళ్ళు లాగే అదే కాదు. సరే, నేను జుట్టు విషయానికి వస్తాను. పేలు గట్ట పట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పేలేం పట్టవే. పేలు పట్టవా? కండిషనర్స్ ఏమైనా వాడతారా? ఏం వాడు. ఏ షాంపూ వాడతారు? షాంపూ నేను రెగ్యులర్గా అయితే ఆల్క్లియర్ వాడతాను. ఓకే. అమ్మ మీరా తీసుకొచ్చి పెడుతుంటది ఇంట్లో. సో సిచ్యువేషన్ బట్టి మీరా అయితే మీరా వాడేస్తాను, లేదా ఆల్క్లియర్ అయితే ఆల్క్లియర్ వాడతాను, అంతే. నో కండిషనర్స్. అమ్మాయిలు మెయింటైన్ చేయలేకపోతున్నారు, అబ్బాయిలు చూసారా ఎలా మెయింటైన్ చేస్తున్నారో? సిగ్గు తెచ్చుకోండి. మనకి సిగ్గు రావాలి అసలు ఫస్ట్. ఏం చేయకపోతేనే మీరు అలా ఫీల్ అవుతున్నారు. ఏం మెయింటైన్ చేయట్లా, దాన్ని మెయింటైన్ చేస్తున్నా అంటున్నారు. రైట్. పెళ్ళి ఎప్పుడు? ఎందుకు అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని అడుగుతానండి. అదే ఎందుకండి? పెళ్లి చేసుకోరా? ఏ ఆలోచనలు లేవు. అదేంటండి, మరి ఇంట్లో పేరెంట్స్ ఫీల్ అవ్వరా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది అన్నారు ఇందాక. పెళ్లి 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 కంప్లీట్ చేశాకే. లేదండి, ఆలోచన లేదు అసలు. అసలు లేదా? ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు. ఏమండి మీకు ఏమైనా సింక్ అవుతుంది ఇక్కడ? నేను చాలాసార్లు ట్రై చేశాను కన్విన్స్ చేయడానికి. అంటే మీరు చేసుకుందామనా? కాదు కాదు, అయ్యో వాడి పెళ్ళి అయిపోయింది, మా చెల్లి చంపేద్ది. అంటే ఇలాగే అడిగాను అనమాట. మరి ఏంటి బా ఎప్పుడు అంటే ఎందుకురా అన్నాడు. ఎందుకేంట్రా మరి ఇంట్రెస్ట్ లేదురా. సరే ఓకే గుడ్ హ్యాపీగా ఓకే హ్యాపీ. మీరు ఇప్పటి వరకు చేసిన షార్ట్ ఫిలిమ్స్ విషయానికి వస్తే మీకు నచ్చిన షార్ట్ ఫిలిం ఏది? అంటే మీకు నచ్చిన బాగా సాటిస్ఫాక్షన్ అనిపించిన ఫిలిం ఏది? చాలా ఉన్నాయి. నేను టిల్ డేట్ ఇప్పటికీ చూసి నవ్వుకునేది, నాకు నేను కొంచెం అక్కడక్కడ బ్లెస్ అయ్యే షార్ట్ ఫిల్మ్ అయితే కనుక దిస్ బాయ్ దట్ గర్ల్. దిస్ బాయ్ దట్ గర్ల్ పాంట్రిక్స్ నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్. నిజం చెప్పండి, ఆయన ఉన్నారని చెప్తున్నారు కదా పాన్ ఫ్రీక్స్ అని చెప్పేసి. కాదండి, అంటే ఇది మేము 2010లో చేసాం. టిల్ డేట్ ఇప్పటికి కూడా ఇంకా బయట కంట్రీస్ నుంచి ఎప్పుడైనా వీళ్ళు సాయంత్రం పూట పార్టీలు చేసుకుంటున్నప్పుడు నవ్వుకోవాలి అనిపించి ఆ షార్ట్ ఫిల్మ్ పెట్టుకొని స్టిల్ ఇప్పటికీ నాకు ఇంకా వీడియోస్ పంపిస్తుంటారు జనాలు. చాలా మంది ఇప్పటికీ నన్ను గుర్తుపట్టేది, ఏ దిస్ బై దట్ గర్ల్ నువ్వే కదా అంటే వాళ్ళందరూ రివర్స్లో చెప్తారు, దిస్ గర్ల్ దట్ బై నువ్వే కదా అని చెప్పి ఎప్పుడు నేమ్ రివర్స్లో చెప్పేవాళ్ళు. బట్ కానీ ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికీ ఇంకా జనాలు గుర్తుంది, చాలా బాగా గుర్తుంది ఇంకా అది. ఓకే రైట్. మీ పేరు విషయానికి వస్తే మ్యాడీ కాకుండా మీ అసలు పేరు ఏదో ఉంది. మ్యాడీ యాక్చువల్లీ మీ ముద్దు పేరు కదా? స్క్రీన్ నేమ్ అండి, అంటే నాకు జనాలే పెట్టారు మ్యాడీ అని. ఓకే. ఒరిజినల్ నేమ్ వచ్చేసి మధుకర్. మధుకర్. ఇంటి పేరు మానేపల్లి మధుకర్. ఓకే. సో అదన్నమాట, అందరికి తెలిసింది ఏంటంటే మ్యాడీ మ్యాడీ మ్యాడీ. ఈయన అసలు పేరు మానేపల్లి మధుకర్. రైట్. ఇంకా మీ విషయానికి వస్తే మీ పేరు ఎడ్వర్డ్ స్టీవెన్సన్. సారీ, స్టీవెన్సన్ ఎడ్వర్డ్ పెరిచా. ఎడ్వర్డ్ స్టీవెన్సన్ పెరిచ్. ఓకే ఓకే. సో మీ పాన్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ నుంచి ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి? చాలా ఉన్నాయండి యాక్చువల్గా. ఇన్ఫినిటీ అని చెప్పేసి దిస్ వన్ షార్ట్ ఫిల్మ్ దట్ వి మేడ్. దానికి వి గాట్ అప్రైజ్ ఫ్రమ్ ఫరాన్ అఖ్తర్ గారు అనమాట. తను ట్వీట్ చేశాడు అప్పుడు, వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ హావ్ ఎవర్ సీన్ అని చెప్పి. సో ఇట్స్ ఏ ఇన్ఫినిటీ. ఇంకోటి ఇన్విజిబుల్ ఫిష్ అని చెప్పి తీసాము. యా. సో అది ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్స్ లో ఒక కెమెరాని అండర్ వాటర్ లో పెట్టి తీసామన్నమాట. యా. సో దానికి ప్రాపర్ గా, అంటే అప్పుడు మీరు గోప్రో లాంటి కెమెరాస్ పెడితే మీకు ఆ క్లారిటీ అది రాదు. బట్ ఒక ప్రాపర్ డిఎస్ఎల్ఆర్ కెమెరా మీ వాటర్ లోపల చూడకండి. సో అది వాటర్ లోపల పెట్టాలి. సో నాకు అప్పుడు కూడా అన్ని రోల్స్ అనమాట, యాక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో డైరెక్టర్, కార్తిక్. సో అంటే బేసిక్ ఏంటంటే గ్రూప్ అంతే కదండి షార్ట్ ఫిల్మ్స్ అంటే, అన్ని చేసుకోవాలి కదా. సో అలా కార్తిక్ నాకు ఒకటే చెప్పాడు, కెమెరా వాటర్లో పెట్టాలరా అన్నాడు. సరే ఎట్లా పెడదాము అంటే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి సో ఒక డిస్కషన్ జరిగింది. సో అలా చాలా ఐడియాస్ తర్వాత కెమెరా ఎలాగలా వాటర్లో పెట్టి ఇంకా నీట్గా అలా వి డిడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఐట్స్ ఏ ఇన్ఫినిటీ ఒకటి, ఇన్విజిబుల్. తమిళ మీడియా కూడా మీరు చేసినట్టు? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నేను చేశాను, పెళ్లిగోల్ అనే వెబ్ సిరీస్ చేశాను. సో అలా ఇట్ వాజ్ షార్ట్ టైం బట్ చేశాను, వర్క్ చేశాను. షణ్ముఖ్ జశ్వంత్ కూడా మీరు ఎదురు చేశారు. ఏజెంట్ ఆనంద్ అని ఒక వెబ్ సిరీస్, అది చేశాను షణ్ముఖ్ తో చేశాను. ఓకే. సో అది కూడా చాలా పెద్ద హిట్ అనుకుంటా. అవును, హిట్ అయిందండి అది. అంటే ఆ ప్లాట్ఫామ్ కి వన్ ఆఫ్ ద మంచి షోస్ అది బేసిక్ గా.
ఇప్పుడు 2 కూడా వస్తుంది అనుకుంటా. ఓ 2 కూడా 2 కూడా వస్తుంది. రైట్. సో మీరు ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు ఈగల్ మూవీ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చే మూవీస్ లో అంటే మీరు ఎలాంటి వాళ్ళతో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ తో విషయానికి వస్తే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? అంటే వీళ్ళతో నా సినిమా పడితే బాగుంటది, నా కెరీర్ ఇంకొంచెం బాగుంటుంది అనుకునే యాక్టర్స్ ఎవరున్నారు? అంటే నేను చాలా టిపికల్ అండి. బేసిక్ గా నాకు అందరు నచ్చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాం మనం, అలా కుదరదండి. కాదండి, నిజంగా అలా కుదరదండి. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా చూస్తాము, కాసేపు ప్రభాస్ గారి ఫీల్ లో, ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ లో ఉంటాము. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తాము, ఆ ఫీలింగ్ లో ఉంటాము. సో నాకు అందరితో వర్క్ చేయాలని ఉంది. ఐ వాంట్ వర్క్ విత్ ఆల్ ది యాక్టర్స్. అండ్ నాకేంటంటే ఇంకొంచెం నెగటివ్ గా ఎక్కువ చేయాలని ఉంది అనమాట. బేసిక్ గా నెగటివ్ రోల్స్ చూడ్డానికి కూడా అలాగే ఉన్నారు. అందుకే అలా కూడా ఫిక్స్ అయ్యా నేను. అంటే వీఆర్ మ్యాడ్ అండి. ఏ సినిమా వచ్చినా చూసేస్తాము, అది హిట్ ఆ ఫ్లాప్ ఆ సంబంధం లేదు, ప్రతి సినిమా చూడాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ అంటే ఎక్సెప్ట్ ఈగల్ మూవీ విషయం పక్కన పెడితే మీకు నచ్చిన మూవీ ఏంటి? ఈ మధ్య కాలంలో బాగా ఫన్ ఫీల్ అయినా, బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీ ఏంటి? అది చాలా లాంగ్ వెనక్కి వెళ్ళిపోతాం. అంత ఫన్ ఉండిందంటే నాకు డీజే టిల్లు. ఇప్పుడు ఫన్ అంటే చాలా అవుట్ రైట్ ఫన్ అయితే డీజే టిల్లు అనిపించింది. దాంట్లో సామాజ వర్గంన చాలా అవుట్ రైట్ ఫన్ అనిపించింది. ప్లస్ హిల్లేరియస్ కదా. సో అలా, బట్ ఎవ్రీ మూవీ నచ్చేస్తుందండి మాకు, అలా ఏమి ఉండదు. సినిమా లవర్స్ మ్యాడ్ అంతే. రైట్, మ్యాడ్ కూడా బాగుంటుంది. మ్యాడ్ చాలా బాగుంటుంది. ఓకే మ్యాడీ గారు, సో మీరు మీ విషయానికి వస్తే మీకు ఆల్మోస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మీకు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు, మీకు ఒక మంచి గుర్తింపు కూడా ఉంది ఇండస్ట్రీలో. బట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ది బెస్ట్ అంటే ఎవరితో మీ సినిమా పెడితే మీ కెరీర్ ఇంకొంచెం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాదండి, మీరు చెప్పండి, ఎవరితో పడితే బాగోదు? మాకు ఎలా తెలుసు? ఈయన ఆడేసుకుంటున్నారు, నన్ను నిజంగా ఆడేసుకుంటున్నారు. మీకు కనీసం ఇంత కూడా కన్సర్న్ లేదు తెలుసా నా మీద. నేనేం ట్రై చేస్తాను? చిన్నపిల్లలు అండి, ఏదో ఇప్పుడే నేర్చుకుంటున్నాం, బుడిబుడి అడుగులు వేస్తున్నాం. మీరు చిన్నపిల్ల ఏంటండి? సరే చెప్పండి, అంటే హూస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇండస్ట్రీలో? నాకు ఈయనతో సినిమా చేయాలి అని ఉంది అనేది ఎవరు? నాకు ఫస్ట్ నుంచి బాగా ఇష్టం కమల్ హాసన్ గారు. అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా నాకు కమల్ హాసన్ గారు అంటే చాలా బాగా ఇష్టం. తర్వాత నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగింది చిరంజీవి గారిని. నాకు అలా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరితో ఒక్కొక్క క్యారెక్టర్ పెడితే చాలా బాగుంటుంది అని ఆబ్వియస్లీ వీ హోప్ ఫర్ దట్. సౌందర్య గారు చనిపోయారు కదండి, ఇప్పుడున్న వాళ్ళదే చెప్పండి. ఇప్పుడు అందరూ ఫేవరెట్. అలా కాదు, యాక్టింగ్ పరంగా అంటే ఈవిడ చాలా బాగా చేస్తుంది, ఈవిడ సినిమా వస్తే చూడాలి అనుకునే హీరోయిన్ ఎవరున్నారు ఈ మధ్య కాలంలో? అలా లేదండి, బేసిక్గా సినిమా వస్తేనే చూడాలనుకుంటాం మేము. పర్టికులర్గా ఒకళ్ళ గురించి అని కాదు, సినిమా వస్తేనే చూడాలి. ఓకే, సో అంటే మీకంటూ ఒక క్రష్ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు లేరా? అంటే అందరి మీద ఉందండి క్రష్, ఒకరి మీద ఏం చెప్తాం, అలా ఎలా లిమిట్ చేసుకుంటాం? ఇంత కష్టం అండి, చాలా కష్టం తెలుసా. ఎలా పడుతున్నారు మీరు అసలు ఇన్ని ఇయర్స్ నుంచి ఆయనతోటి? అలర్ట్ అయిపోయింది. అన్యాయం సార్ ఇది. ఇచ్చి ఫ్రెండ్స్ అంటే అంతే అండి, మరి ప్రతి ఫ్రెండ్ అవసరం ఏరా. రైట్, అడుగురా. అదే ఇన్పుట్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏం చెప్పాడు, నువ్వు ఏం చేసావు దానికి అని చెప్పి. సేమ్ నీకు ఎలా అయితే చెప్పాడో, నాకు ఊర్లో రీల్స్ ఇవన్నీ చేసుకుంటా తిరుగుతూ ఉండేవాడు. ఎవరికి భయపడేది లేదు అసలుకి. ఆడికంటే ఆడికి పోతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. సినిమా ఓపెనింగ్లోనే కరెక్ట్గా పోలీస్ స్టేషన్ ముందు ఉండే టీ కొట్లో పోలీసులు ఎలాంటి టీ తాగుతుంటారని దాంతోనే స్టార్ట్ అవుతుంది వీడు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో బేసిక్లీ వీడు ఊర్లో సరదాగా తిరిగేస్తుంటాడు అంతా. ఎవరికి భయపడేది లేదురా, సో ఫుల్ ఫన్ చేసుకుంటా ఉంటాడు ఆ క్యారెక్టర్. ఇది ఇంతే దృష్టిలో పెట్టుకో చాలు అన్నాడు. ఓకే బా, ఎక్కడైనా కొంచెం అప్ వెళ్ళినా డౌన్ అవుతున్నా, ఇది కాదు మీటర్, ఇది కాదు, ఇలా చెయ్యాలి, ఇలా చెప్పాలి. సో అవి గైడ్ చేసుకుంటూ బా కార్తీక్ బా, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ రా. బానేనా? బావ కాదా? బా అంటే బావా కొంచెం లాంగ్ కదా, మేము చాలా షార్ట్ దగ్గర చేసుకున్నాం, అందరం చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి బా.
మొత్తం బ్యాచ్ అంతా బాగానే బాబా బావా లేవు. మావ లేడా ఆ? మావ లేడా నేను మీరు- మామ అని పిలుస్తాను. వీడు మామూలు పిలిచాడు, నాకు మాత్రం వీళ్ళందరూ బా Okay. అమ్మాయిల్ని ఏమని పిలుస్తారు? ఏం పిల్లని అసలు, పిలవా? ఏమని పిల్లని అసలు, అండి గారు అని పిలుస్తా పేరు తర్వాత. కష్టమేనంటే మీతో నిజంగా కష్టం. కష్టమే. నువ్వు చెప్పు, నన్ను అడిగిన సేమ్ క్వశ్చన్ ఆన్సర్. కాపీ పేస్ట్ Copy క్వశ్చన్ అడగడం కూడా రావట్లేదు. చూడండి అసలు చూడండి. అంటే ఒకప్పుడు ఎడిటర్ కదండి, ఇంకా లాగ్ కట్ చేసావా లాగ్ అప్పుడు? కట్ చేసా. ఓహో. సో కార్తిక్ నాకు ఇచ్చిన ఇన్పుట్ అట్ ద సేమ్ వీడికి ఇచ్చిన, అంటే బేసిక్ ఎప్పుడు కార్తిక్ చాలా సింపుల్ ఇన్పుట్స్ ఇస్తాడు అనమాట. అంటే ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ఎనీ యాక్టర్. ఓకే అంత సింపుల్ గా చాలా నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చాలా సింపుల్ గా చెప్పాడు, అరే నువ్వు కెప్టెన్ రా, ఒక బెటాలియన్ వెళ్తుంది అక్కడికి, యూ విల్ బి అటాకింగ్ ద హీరో, వన్ ఆఫ్ ద గ్రూప్. సో నీది ఏం లేదు, బేసిక్గా నువ్వు ఒక ఆర్మీ ఆఫీసర్వి, నువ్వు వెళ్ళి ఒక్కతన్ని అటాక్ చేయాలంటే ఒక ఆర్మీ ఆఫీసర్కి ఎలా ఉంటుందో, ఒక గ్రూప్ని తీసుకెళ్తే నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటావో ఆ ఫీల్డ్లో ఉండంటే నీకు ఎలా ఉంటుందంటే నీకు అటాక్ చేసేసి వర్క్ చేసి ఫినిష్ చేసేయాలని ఆ జోష్లో ఉంటావు. తమంతా ఫుల్ అగ్రెషన్ అదంతా ఉంటుంది, అది మెయింటైన్ చేయని ఇచ్చాడు. సో ఇట్ వాస్ వెరీ సింపుల్ అండ్ బేసిక్. నైస్. అండ్ మేజర్గా ఏంటంటే ఏదైతే అమ్మవారి ఎపిసోడ్ ఉందో అది చాలా అసలు ఆ సీన్ సీరియస్లీ చాలా చాలా హైలైట్. సినిమా మొత్తం ఒకెత్తి అయితే అమ్మవారిలా చేయి లేపి, అంటే రవితేజ గారు ఇలా చేయి లేపితే అమ్మవారు చేయి లేపి ఆ బుల్లెట్స్ అన్ని వస్తుంటే సీరియస్లీ అదైతే నిజంగా టైప్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తాయి. అవునవును జాతర మూమెంట్ అది. జాతర మాస్ అసలు. అండ్ ఆ సీక్వెన్స్ లోనే నాకు ఎక్కువ అది దొరికింది అనమాట, టు రియాక్ట్ అండ్ టు. మీరు అసలు ఇలా షాకింగ్ గా ఉంటారు. అవును టెర్రరిస్టులు కూడా వచ్చి అటాక్ చేస్తారు, ఆ టైంలో అందరినీ వేసేస్తారు. బట్ టెర్రరిస్టులు మాత్రమే అటాక్ చేసిన పర్సన్ మీ మిలిటరీ వాళ్ళని వదిలేస్తారు. అవును, బికాస్ అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది సినిమా చూసానో లేదో అనేది. గుర్తొచ్చింది మీకు ఇప్పుడు సినిమా? ఆఫ్ కోర్స్ బాగా చెప్పా. గుర్తు చేసింది కూడా మనమే కదా. అదే అదో జీవితం. సో అట్లా యా, బట్ అంటే హీ నోస్ కదా హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్ అని తెలుసు కాబట్టి. ఎస్. సో అటాక్ చేయరు మిలిటరీ. యా, అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ నేను ఉన్నదాన్ని గుర్తు కనిపించట్లేదా మీకు? కనిపించట్లేదు అసలు. కాదండి, అది సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది, టీజర్ ఒకటే కదా వచ్చింది, ఇంకా తర్వాత చేద్దాం. ట్రైలర్ ఇంకా బాగుంటుంది అండ్ మూవీ కూడా అదిరిపోతుంది. అంటే ఎక్కువ దూరంలో లేదు, నెక్స్ట్ 2 months లోనే రిలీజ్ కూడా ఉంది అనమాట. ఎక్కువ దూరం అబ్బా 60 రోజులు కదండి, ఎక్కువ దూరం లేదంట. 2 సంవత్సరాలు చేసాం సినిమా. రైట్. చారుపాఠం విషయానికి వస్తే చౌర్యపాఠం చౌర్యపాఠం ఇదే యాక్చువల్ మేము ఎడ్యుకేట్ చేయాలనుకుంది జనాలు కూడా. ఓకే. చౌర్యపాఠం. ఓకే, చౌర్యపాఠం చెప్పండి. ఇందాక మీరు ఏమన్నా చారుపాఠమా? చారుపాఠం చౌర్యపాఠం. చౌర్యపాఠం విషయానికి వస్తే అసలు మూవీ డైరెక్టర్ ఎవరు, ఏంటి, మూవీ గురించి అని బ్రీఫ్ ఇస్తారా? ఏం లేదా చెప్పడానికి? ఏం లేదా? అంటే జస్ట్ నార్మల్ గా చెప్పేస్తే ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుందా? ఉండదు కదా. ఒక చిన్న పాజిటివ్ సినిమా ఎలా ఉండబోతుంది? చెప్పట్లేదు. సినిమా ఎలా ఉండబోతుంది అంటే బాగుంటది, ఎక్స్పెక్టేషన్స్ అలా చెప్పొద్దు, సింగిల్ వర్డ్ లో చెప్పండి. మనీ హెయిర్ ఎలా ఉంటది తెలీదు. ఎలా పోయా? ఎలాగైతే మనీ హెయిర్ లాంటి పెద్ద సిరీస్, హిట్ సిరీస్, బ్లాక్ బస్టర్ సిరీస్ తెలియదంట, చూడలేదు. మనం 10 members. ఓకే అండి, కథ నాకు ఉంటుంది. థ్యాంక్ యూ. మీ గురించి కాదు, సినిమా గురించి చెప్పా. మీ ఇద్దరికి ఈరోజు నేను బాగా దొరికేసాను, నాకు అర్థమైంది అది. వీళ్ళది అతి త్వరలో ఇంకొక మూవీ రిలీజ్ అవ్వబోతుంది, అదే చౌర్యపాఠం. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడండి. ఇది ఎడ్వర్డ్ గారితో అండ్ మ్యాడీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ప్రమోషన్స్ ఇప్పుడే మొదలైనాయండి యాక్చువల్లీ చౌర్యపాఠంకి. సో ఇక్కడ నుంచి ఈ ప్రమోషన్స్ మీరు అందరూ చూసి షేర్లు చేసి ప్రమోట్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే రాధా గారు లాంటి యాంకర్తో మేము ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మైక్ లేదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.